మెడికల్ కళాశాలల పీపీపీ అన్నది జగన్ పవర్ అనాలా, జగన్ భయం అనాలా? అంటే జగన్ భయం అనాలని అధికార పక్షం అంటుంది, జగన్ పవర్ అని విపక్షం అంటుంది. పీపీపీకి మూడు కాలేజీలకు ఎవరు రాకపోవడం, ఒక్క కాలేజీ కిమ్స్ వాళ్ళు రావడం అన్నటువంటి దీని మీద తాజాగా సత్యకుమార్ యాదవ్ సీరియస్గా స్పందించారు. జగన్ బెదిరింపులకి అతనిలో మార్పు ఏం రాలేదు, అతని బెదిరింపుల వల్ల ఆగిపోయింది, ఫోన్లు చేసి మరీ బెదిరించారు అన్నటువంటి. ఎవడు ఫోన్ చేసి బెదిరించరు, వాస్తవంగా ఎవడొస్తాడో తెలిస్తే కదా ఫోన్ చేసి బెదిరించడానికి. ఎవడన్నా టెండర్ వేస్తే అది కన్ఫర్మ్ చేసుకునే ముందు ఫోన్ చేసి బెదిరిస్తారంటారు. బట్ ఇక్కడ బెదిరింపు అనేది ఏంటి, ఓపెన్గానే చెప్పాడు, రేపు వచ్చాక కేసు పెడతానన్న. ఇదివరకు ఈశ్వరుంది ఏమైంది, లేకపోతే విజయవాడలో ఉన్నటువంటి ఆ బ్యారేజీది ఏమైంది, కనకదుర్గ వారద్ది, ఇదే బీజేపీ చేయలేకపోయింది, చివరికి జగన్ చేయించాడు. ఈశ్వరంది అసాధ్యం అనుకున్నారు, జరిగిపోయింది కదా. అట్లాగే అప్పట్లో ఈ కాలేజీలకు సంబంధించిన తను రేపు పొద్దున వచ్చిన తర్వాత ఆ మధ్యన కరెంటుది చంద్రబాబు టైంలో కరెంటుకి సంబంధించిన దాన్ని జగన్ వచ్చాక ఆపాడు. కోర్టుకు వెళ్ళి గెలిచినా మళ్ళీ అప్పీల్కి వెళ్ళాడు. 10,000 కోట్లు అంటున్నారు, అది కూడా అంతే కదా. 6:30కి కరెంటు కొన్నారు, అప్పుడు నేను వచ్చాక ఆపుతానన్నాడు, ఆపాడు. వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు ఇవ్వమంది హైకోర్టు, కానీ సుప్రీంకోర్టుకి వేశాడు. తను నడుస్తూనే ఉంది కదా అది. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక 9,000 కోట్లు ఏమో ఇచ్చేసేసి దాన్ని జాగ్రత్త చేయాలని చూస్తున్నారు. అంటే ₹2.49 కరెంట్ ఇవ్వడం అయితే తప్పు, 6:30 పెట్టి కొనుక్కోవడం అయితే రైటు. ఇది పత్రికల్లో వచ్చే వార్తలకు సంబంధించి. సరే, అతను పబ్లిసిటీ పరంగా చేయలేకపోవచ్చు, కానీ జరిగినటువంటిది ఇది. కాబట్టి ఇప్పుడు మెడికల్ పీపీపీకి వచ్చి ఇప్పుడు ఈ 2-3 ఏళ్లలో డబ్బులంతా పోసుకున్న 200-300 కోట్లు, కనీసం 500 కోట్లు ఖర్చు అవుతుంది. చేతి వెనక్కి ఇచ్చేవి, చేతి ముందు ఖర్చు పెట్టేవి, ఇవన్నీ అన్నీ అయ్యాక లైన్లోకి వచ్చే టైంకి జగన్ వస్తాడు, జీవో ఇస్తాడా, ఇవన్నీ జాతీయం అంటాడు, దీని మీద కేసు అంటాడు. సరే, కోర్టులో గెలుస్తాం, ఇవన్నీ తర్వాత. బట్ రోజు గొడవలు ఆడ పెట్టుకుంటారు. జగన్ రాడు అన్న నమ్మకాన్ని కల్పించడం కోసం పవన్ కళ్యాణ్ మనం మాట్లాడింది, చంద్రబాబు మాట్లాడుతోంది, లోకేష్ మాట్లాడుతోంది. కాకపోతే రాడు అన్న నమ్మకం పారిశ్రామికవేత్తలు వీళ్ళందరిలో రావాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఓడితే ఇక అప్పుడు రాడు అని నమ్ముతారేమో, చూడాల్సి ఉంది. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ అంశం మీదన సీరియస్గానే తీసుకుంటోంది. ఏదైతే కిమ్స్ వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆదోనిలోనే భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ అవుతున్నారు. తద్వారా జగన్ తను మెడికల్ కాలేజీల విషయంలో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. మరోవైపు సత్యకుమార్ అయితే మేము పీపీపీ మానం, వదిలిపెట్టం, కొనసాగిస్తామంటున్నారు.